భారీ వర్షాలతో ఒక రకంగా, వరుణుడి కరుణ లేక మరో రకంగా కంది రైతు నష్టాల ఊబిలో చిక్కుకున్నాడు. ఇప్పటికే కాయదర్శకు చేరుకోవాల్సిన కంది ప్రతికూల వాతావరణంతో ఆశించిన మేర దిగుబడులు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కంది సాగుకు పెట్టింది పేరైన కొడంగల్ నియోజకవర్గంలో అన్నదాతకు అప్పులే మిగిలేలా ఉన్నాయి. కంది సాగు మరోసారి రైతన్నల్ని ఆందోళనలో పడేసింది. అవిభాజ్య మహబూబ్నగర్ జిల్లాలో కంది సాగు భారీగా పెరిగింది. పత్తికి ప్రత్యామ్నాయంగా వేసిన కంది తొలినాళ్లలో వర్షాలకు మంచి పూత కాసింది. రాను రాను పూత ఏపుగా పెరిగినా కాయ మాత్రం వృద్ధి చెందలేదు. మరికొన్ని చోట్ల సరైన వర్షాలు లేక పూతే రాలేదు. ఇప్పటికే కాయదశకు రావాల్సి ఉంటే ప్రతికూల వాతావరణంతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. సాధారణంగా జూన్ జూలైలో వేసిన పంటలు సంక్రాంతికి కోత దశకు వస్తాయి. మరో నెలన్నరే గడువుండగా కాయ తీరు అగమ్య గోచరంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో 1,30,000 హెక్టార్లు కంది సాగు చేస్తే కొడంగల్ నియోజకవర్గంలోనే 47,000 హెక్టార్లుగా ఉంది. ప్రస్తుత మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోల్చితే ఇక్కడే అత్యధికం. ఉమ్మడి జిల్లాలో గత ఖరీఫ్ పత్తి విస్తీర్ణం 2,70,000 హెక్టార్లయితే ఈ సీజన్లో 1,30,000 హెక్టార్లకు తగ్గింది. సగానికి సగం తగ్గిన పత్తి స్థానంలో కంది సాగు చేశారు. ఇంత భారీ విస్తీర్ణంలో కంది వేసినా ఆశించిన దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తొలినాళ్లలో ఆశించిన వర్షం లేక 2-3 సార్లు పంటలు వేయాల్సి వచ్చింది. పెట్టుబడులు సైతం భారీ స్థాయిలోనే పెట్టారు. గత వర్షాలకు పంట ఏపుగా పెరిగినా కాయ వృద్ధి చెందలేదు. సెప్టెంబర్ చివరి దశలో కురవని వర్షాలు కంది రైతులను కష్టాల్లో నెట్టాయి. మాకేం ఆధారం ఏం లేదు. అదే భూమి మీదనే ఉంటాం, కష్టం చేసుకుని వ్యవసాయదారులం. ఎకరాకు 4,000-5,000 పెట్టుబడి పెట్టినాం. దానిలోని వర్షాకాలం లేక అంత ఎండిపోతున్నది. దానిలోన మా బతుకు తెరువు అయితే ఏం లేదు. రోడ్డు మీద పడిపోతే ఉన్నది అనుకో. 2 ఎకరాలు ఉన్నది కంది. 1 ఎకరా అయితే ఎండిపోయింది పూర. 1 ఎకరా అది సగం ఎండిపోయి ఆడాడ బుడ్డలు ఉన్నాయి. ఆశకి పెట్టినాం ఇతనాలన్నీ వెళ్తాయని. ఇక దాని లోపల ఇక ఏం లేదు. వర్షం కాలం ఎక్కువై ఇప్పుడు వర్షం తక్కువైంది. మా కందులన్నీ పోయినాయి, ఎండిపోతున్నాయి. 6 ఎకరాలు వేసి ఎండిపోతున్నాయి. ఇప్పుడు 2-3 ఎకరాలు ఎండిపోయి ఉంటుంది. పంటలు ఎండిపోతే సగమన్నా మాకు భరిస్తే బాగుంటుండే గవర్నమెంట్కి వెళ్ళి అని మేము అనుకుంటున్నాం. అరే బాకులు ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలి. పూత వచ్చే టైంలో వర్షాలు లేనందుకు పూత అంతా రాలిపోయింది. అవి కూడా ఎకరకు 2 సంచులు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు చాలా పెట్టినాము, మరి ఆ పెట్టుబడి అన్న వచ్చే స్థితిలో లేదు. పంట నష్టం మన గవర్నమెంట్ అందిస్తుందని భావిస్తున్నాం. వ్యవసాయాధికారుల సూచన మేరకు కొడంగల్ సహా మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, వనపర్తి, కల్వకుర్తి, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో కంది సాగు చేశారు. దిగుబడుల విషయంలో పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంది. దిగుబడి వరకైనా కాయ ముదురుతుందన్న ఆశలో సాగుదారులు ఉన్నారు. పంట అమ్ముకునే దశలోనైనా ఆశించిన ధరలు ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.